వరలక్ష్మి వ్రతం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉండే ఉంటారు కదా! వాళ్ళలో నేనొకదాన్ని. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది అన్నప్పటి నుంచి అంటే అనుకుంటాం కదా! నెల రోజులు, 2 నెలలు అని లెక్క పెడుతూ ఉంటాము. సో, నాకైతే నెల రోజులు ఉన్నప్పటి నుంచే టెన్షన్ అవుతా ఉంటది. ఎప్పుడు క్లీన్ చేయాలా? ఆ పనులు, ఈ పనులున్నాయి అనేసి. సో, వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా రోజైతే వచ్చేసింది కాబట్టి ఇవాళ అయితే చాలా స్పెషల్ రోజు కదా! సో, మీరందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా లేదో కామెంట్ చేయండి. సో, వీడియోలోకైతే వెళ్ళిపోదాం. హాయ్ అందరికీ! ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. వ్రతం ముందు రోజే అనుకున్నా రేపు మార్నింగ్ నుంచి మొత్తం వీడియోలు అయితే తీద్దాము అని. బట్ నేనైతే మార్నింగ్ మర్చిపోయాను లేచినప్పటి నుంచి. ఇంకా పనులు అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే దేవుని సామాన్లు ఫస్ట్ కడిగేసి పసుపు నీళ్ళలో కొద్దిసేపు నానబెట్టేశాను. ఇంకా తర్వాత అయితే ఈ సారీ అయితే మా వరలక్ష్మి అమ్మవారికి అయితే కడదాము అనేసి తీస్తున్నా. అన్నీ సర్ది పెట్టుకుందాం ముందే పూజకి ముందు అనేసి. సారీ ఇంకా జ్యువెలరీస్ అన్నీ అయితే సెట్ అవుతుందా లేదా అని చూసుకుంటూ అయితే ఈ 2 అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే వెనక సైడ్ లావుగా ఉండేదైతే పెట్టడానికి కుదరదు అనేసి ఇవైతే సెలెక్ట్ చేసుకున్నా. ఈ వరలక్ష్మి వ్రతం అయితే నాకు 3rd ఇయర్ నేను జరుపుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే జరుపుకుంటానో లేదో అయితే నాకు తెలీదు. ఇంకా నాకు ఈ ఇయర్ తర్వాత ఏదైనా మంచిగా అనిపిస్తే కలిసొస్తే చేద్దాము నెక్స్ట్ ఇయర్, లేదంటే లేదు అన్నట్టు అయితే మొక్కున్నా అమ్మవారికి. సో, చూద్దాం ఏం జరుగుతుందో. సో, అమ్మవారి రూపుని కూడా నేను పాలల్లో ఇంకా పసుపు నీళ్ళలో అయితే కొద్దిసేపు అలా ఉంచి అయితే తీసేసాను ముందే. అండ్ గాజులు కూడా ఇవైతే రెడ్ గ్రీనే అయితే బాగుంటుందని ఇవే అయితే తెచ్చారు మా ఆయన కూడా. ఇంకా వరలక్ష్మి అమ్మవారికి అయితే తాంబూలంగా ఇవ్వడానికైతే ఈ సారీ అయితే తీసుకొచ్చాము. లాస్ట్ ఇయర్ అయితే మేము తాంబూలంగా వరలక్ష్మి వ్రతం చేశాను కదా! వరలక్ష్మి వ్రతం అప్పుడైతే తాంబూలంగా ఈ శారీని అయితే ఇచ్చాము. ఆ శారీని అయితే ఇప్పుడు నేను వేసుకుంటున్నా. అప్పటి నుంచి నేను వేసుకోలే అసలు. సో, ఇవాళ అయితే ఈ శారీ కట్టుకుందామని ముందే స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్. చాలా మంచిగా అయితే సెట్ అయింది శారీ. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత పూజకు కావాల్సినవన్నీ పక్కన పెట్టేసుకొని ఫస్ట్ అయితే అమ్మవారికి శారీ అయితే కట్టేసిన తర్వాత ఇంకా మొత్తం రెడీ చేసుకున్నా. ఈసారి అయితే మా అక్క కూతురు నా దగ్గరే ఉండింది కాబట్టి తొందరగా అయితే మేము పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా పూజ అయిన తర్వాత మా అక్క కూతురికే ఫస్ట్ వాయినం అయితే ఇచ్చాను. ఇచ్చాక నేను మా అక్క కూతురు మా బాబు అయితే ఇంకా నైవేద్యంగా చేసినవి అయితే అన్నీ కొంచెం కొంచెం పెట్టేసుకొని అయితే మేము తినేసాము. ఇంకా ఫోటోలు దిగుదాము అంటే మా ఆయన వెళ్ళేటప్పుడు అడిగితే ఇంకా సాయంత్రం వచ్చి దిగుదాంలే అనేసి అన్నారు, కానీ అసలు ఫోటోలు అయితే తీసుకోలేదు. ఇంకా మా అక్క కూతురుతోనే నేను ఫోటోలు అయితే తీయించుకున్నా. ఇంకా సాయంత్రం అయితే పూజ చేసుకున్న తర్వాత వాయినాన్ని ఇవ్వడానికైతే ముత్తైదుల్ని పిలిచేసి వచ్చిన. ఇంకా ఇవన్నీ అయితే సెట్ చేసుకున్నాను. కొద్దిసేపటికైతే వాళ్ళే వచ్చారు 6 ఆ టైంలో. ఇంకా అందరికైతే వాయినం ఇచ్చాను. నేనైతే 8 మెంబర్స్కి అయితే ఇచ్చాను. ఇంకా అమ్మవారితో కలిపితే 9 మెంబర్స్ అయితే. ఫస్ట్ డే అయితే అలా గడిచింది. ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ నెక్స్ట్ డే. సో, నేనైతే స్నానం చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా శారీ అయితే కట్టుకోలేదు. ఫస్ట్ చిన్న చిన్న పనులు చేసుకున్న తర్వాత అయితే ప్రసాదం ప్రిపేర్ చేసేసాను. ప్రసాదం చేసుకున్న తర్వాత శారీ కట్టుకుందామని ఇంకా ఈ శారీని అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఈ శారీ వచ్చేసి లాస్ట్ ఇయర్ వ్రతంలో అమ్మవారికి తాంబూలంగా ఇచ్చిన శారీ ఇది. సో, ఈ శారీని అయితే నేను ఆల్రెడీ వేసుకున్నా. మా బాబు అక్షరాభ్యాసం ఆ టైంలో అయితే వేసుకున్నా. ఈ శారీ వచ్చేసి నాకు చాలా ఇష్టము. ఎందుకంటే పింక్ ఉంది కాబట్టి ఫైనల్గా అయితే నేను కొద్దిసేపటికి రెడీ అయిపోయాను. ఎందుకంటే మా వారు ఇవాళైనా ఫోటో దిగుదాము అనేసరికి నేనైతే ఇంకొంచెం మంచిగా అయితే రెడీ అయిపోయాను. నేను అక్కడ రెడీ అవుతున్నట్టే మా ఆయన వచ్చేసి వెంకటేశ్వర స్వామిని అయితే ఇక్కడ పెట్టేసి ఇంకా పూలు అంతా సర్దేశారు మా ఆయన అమ్మవారి దగ్గర దేవుని దగ్గర అంతా. మా ఇంటి వరమహాలక్ష్మి ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి. చక్కగా నిండుగా అయితే కనిపిస్తుంది కదా.
ఎందుకో వ్రతం చేసిన రోజైతే నాకు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. అమ్మవారిని అలా చూసుకుంటూ అక్కడే కూర్చుందాం అన్నట్టు అయితే నేను అలానే కూర్చుంటా అక్కడ. ఇంకా అక్కడే కూర్చొని కొబ్బరికాయ తింటూ ఉంటే మా ఆయన అనుకోకుండా వీడియో తీసిండు. ఇంకా పూజ అయిన తర్వాత మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నా. ఇంకా నన్ను చూసి మా వాడైతే మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుండు. ఇంకా నా దగ్గర కూడా తీసుకుంటా అమ్మ అనేసి అన్నాడు. సో మా బాబు అయితే అప్పుడప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలా అయితే ఆశీర్వాదం తీసుకొని వెళ్తాడు. ఇంకా మా ఇంటి దేవుళ్ళు కూర్చున్నారు మంచిగా. సో మా సబ్స్క్రైబర్స్ని మా వ్యూవర్స్ని కూడా కాపాడు తండ్రి, మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. సో ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మేము కలశం కదిలిచ్చేసాను. ఇంకా మంచిగా ఒక్కొక్కటి అయితే తీసేసాను. ఇంకా వినాయకుడిని అయితే నీళ్ళలో కరిగించేద్దాము అనేసి తీసుకొని వెళ్ళి ఇంకా నీళ్ళలో అయితే కరిగించేస్తున్నా. ఇంకా అక్కడున్న దీపము టెంకాయలన్నీ తీసుకొచ్చి అయితే నేను దేవుని సెల్ఫ్లో అయితే పెట్టేశాను. ఇంకా అంతా సర్దేసిన తర్వాత తిన్నాము. తిన్న తర్వాత అయితే ఫోటోలు వీడియోలు అయితే దిగేసాము. సో ఇదండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్ వీక్ అయితే మేము తీజ్ సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము మా ఊర్లో. ఆ వీడియో ఎవరైనా చూడకుంటే ఛానల్లో వెళ్ళి చూడండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.